ప్రియమైన వాళ్ళరా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంతా కూడా మీ చేసే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియమైన బిడ్డలారా, హోలీ వీక్ పరిశుద్ధ వారం అనేటువంటి అంశంలో మనము ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణాన్ని గురించి మనము ధ్యానిస్తున్నామండి. ఈరోజు ప్రియమైన బిడ్డలారా, మనకు 6వ రోజు ప్రభుని యేసుక్రీస్తు వారు శిలువ వేయబడినటువంటి రోజు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మనము యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం యొక్క మర్మాన్ని మనం ధ్యానించుకుందామండి. యేసుక్రీస్తు ఆ చిరకను పుచ్చుకున్న తర్వాత సమాప్తమైనదని చెప్పి తన ఆత్మను అప్పగించననేటువంటి మాటను యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం మనం చదువుతాం. సమాప్తమైనది అనేటువంటి మాటను ఎందుకంటే యేసయ్య పలకాలి ఆలోచించాం మనము. దీని వెనకున్నటువంటి అర్థం ఏమిటి అనేటువంటిదని మనం ఆలోచించాలి. ప్రియమైన బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు వారికి 2 సార్లు చిరక ఇవ్వబడిందండి. మొట్టమొదటిసారి ఆయన ఆ కపాల స్థలానికి తీసుకురాబడినప్పుడు సిలువ వేయడానికి ముందుగా ద్రాక్షారస చిరకను ఆయనకి ఇచ్చారు. యేసు దాన్ని పుచ్చుకొనలేదు. ఎందుకు? నా బిడ్డల కొరకు నేను అన్ని శ్రమలు నేను భరించాలి, అన్నిటిని నేను భరించాలి అని విధానంలో యేసయ్య ఆ చిరకను పుచ్చుకోలేదు. అది మాత్రం కాదు, అది ఆయన పుచ్చుకొని ఉంటే ఆయన మత్తయిపోయి ఉంటాడు. 7 మాటలు, అమూల్యమైన మాటలు సిలువలో మన కొరకు మాట్లాడలేకపోయి ఉంటాడు. ప్రియమైన దేవుడా, కానీ యేసయ్య అన్ని వేదనలు మన కొరకు ఆయన భరించాలి, మన పాపముకి విలువను ఆయన చెల్లించాలి అనేటువంటి ఆలోచనతో ఆయన చేదు చిరకను, ఆ యొక్క ద్రాక్షారస చిరకను ఆయన పుచ్చుకోలేదు. రెండోసారి యేసయ్యకు ఇస్సోపు బుడగతో కలిగినటువంటి ద్రాక్షారసము, ఇస్సోపు బుడగతో కలిగినటువంటి చిరక ఇవ్వబడింది. దాన్ని యేసయ్య పుచ్చుకుని ఆయన అన్నాడు, సమాప్తమైనది అని చెప్పి తన ప్రాణాన్ని అప్పగిస్తున్నాడు. ఏంటి సమాప్తమైనది? నీ పాపముకు విలువను నేను నీ కొరకు నేను చెల్లించి ముగించినది, సమాప్తమైనది అంటున్నాడు. ప్రియమైన దేవుడా, మనము వాస్తవాన్ని చెప్పాలంటే మీరు నేను ఆ స్థలంలో పాపము కొరకు, మన పాపాల కొరకు మనం సిలువేయబడి ఉండాలి. కానీ యేసయ్య నీ కొరకు నా కొరకు ఆయన సిలువేయబడ్డాడు. ప్రియమైన దేవుడా, ఆ రోజుల్లో గ్రీక్లో ఏం చేస్తారంటే, గ్రీస్ దేశస్తు వాళ్ళు ఒక వ్యక్తి ఒక పాపము, ఒక హత్య చేస్తే అతన్ని జైల్లో తీసుకెళ్ళి వేస్తారు, చెరసాల్లో పడేస్తారు. చెరసాల్లో పడేసి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అతడు ఆ యొక్క చెరసాల శిక్ష అనుభవించి ముగించిన తర్వాత అతడు విడుదల పొందేటువంటి రాత్రి ఆ యొక్క చెరసాల్లో ఉన్న ఆ యొక్క జడ్జి వస్తాడండి. ఆ న్యాయాధిపతి వచ్చి ఏం చేస్తాడంటే, అతను ఉండేటువంటి చెరసాల పైన గ్రీక్ భాషలో రాయాలి, టెటెలస్టాయ్ అని చెప్పి రాయాలి. గ్రీక్లో టెటెలస్టాయ్ అని రాయడం మాత్రం కాదు, ఆ యొక్క దోషిని చూసి, నేరస్తుని చూసి ఆ మాట చెప్పాలి, టెటెలస్టాయ్ అని చెప్పి. అప్పుడు అతడు విడిపించబడతాడు. దీని అర్థం ఏంటి? నీ పాపము కొరకు విలువను చెల్లించి ముగించినది, సమాప్తమైనది. నీ యొక్క నేరముకైనటువంటి విలువను, నువ్వు చేసిన నేరానికి నువ్వు విలువను చెల్లించి ముగించినది అని అర్థం అండి. అప్పుడు ఈ మాట అక్కడ రాయబడి అతనితో న్యాయాధిపతి చెప్తే మాత్రమే అతడు విడిపించబడతాడు. ఈరోజు మన కొరకు మన శిక్షను ఆయన తన మీద వేసుకుని మన కొరకు శ్రమలు భరించి ఆయన అంటున్నాడు, టెటెలస్టాయ్, నా కుమారుడా, నా కుమార్తె, సమాప్తమైనది. నీవు పొందవలసినటువంటి శిక్షను నీ కొరకు నేను పొంది ముగించినది, సమాప్తమైనది అంటున్నాడు. ప్రియమైన దేవుడా, ఆయన శ్రమలో మన శ్రమను ఆయన తీసుకున్నాడు, మనకు ఆశీర్వాదాన్ని ఆయన ఇచ్చాడు. కాబట్టి మన కొరకు సమస్తాన్ని చేసి ముగించినటువంటి ఆ దేవునికి మనము కృతజ్ఞతలు చెప్పడం తప్ప వీరికి చేయగలమండి? ప్రార్థన చేద్దాం. అయ్యా, నా కొరకు నువ్వు సమస్తాన్ని చేసి ముగించిన నీ కృపను బట్టి నీకు స్తోత్రం అని చెప్దాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, ఈ దయగల దేవ, ఇంతవరకు తండ్రి యొక్క మాటలు విన్నటువంటి నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, సమాప్తమైనదని మాటను తండ్రి ఈరోజు మాతో మాట్లాడిన మహాకృపను బట్టి నీకు స్తోత్రం తండ్రి. మా కొరకు సమస్తాన్ని చేసి ముగించిన దేవుడు అయ్యా నువ్వు తండ్రి. మేము బలి అవ్వవలసినటువంటి స్థలంలో మా కొరకు సిలువలో బలి అయినటువంటి దేవానికి స్తోత్రం తండ్రి. అయ్యా, మా కొరకు అయ్యా శిక్షను పొందినటువంటి దేవా, నీ త్యాగాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. నీ సిలువ ద్వారా కలిగినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా తండ్రి ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరికి కలుగునుగాక యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్.